రండి మన దేవుని వాక్యానికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును మద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారణను ఒక్కడైనను కనబడలేదు. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా దేవాన్ని ఘనమైన గొప్ప నామమునకు మహిమ ఘనమైన భావమును చెల్లిస్తూ స్తుతిస్తూ కీర్తిస్తూ కొనియాడుచున్నాం. నువ్వు మాట్లాడే దేవుడు అని నేను కనపరుస్తున్నాం నాయన. మాతో ఈ యొక్క నాయన ఒకటి వేళ మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. విలక్షణలో గ్రహించగలిగిన హృదయం మాకు అనుగ్రహించండి. మీ దాసుని మీ సురచన మరుగుపరిచినారని ఆత్మాభిషేకంతో నింపి మీ దాసుని మీద నీ ఆత్మ నుంచి దాసుని నోట నీ వాక్కు నుంచి మీరు మాట్లాడారు. నీవంతా నమ్మదగిన దేవుడు కనుక స్తుతులు చెల్లించి యేసు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువుకు స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. మరోసారి ఈ ప్రత్యేక సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. ఇప్పుడు వచ్చిన అందరికీ కూడా ప్రభు పెట్టారు నాకు శుభములు వందనాలు. పిల్లరా, మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో మన అనేక పర్యాలు సంవత్సరాల కొద్ది కూడా అనేక సందర్భాలలో ఈ వాక్యాన్ని మనం ఆలకిస్తూ వచ్చాం. ఇందులో ప్రతిసారి వాక్యాన్ని ధ్యానం చేస్తున్న ప్రతిసారి కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన వాటిని ఒక భిన్నమైన కోణాలను కూడా ఆయన తెలియజేస్తూ ఉంటాడు. సో ఈ వచనం చూసిన వెంటనే చదివిన వెంటనే అందరిలో వచ్చిన భావం ఒకటే, ఏం తెలుసా? ప్రాకారాలను దిట్టపరచడానికి ఒక్కడు కావాలి దేవునికి అని. ఆ వ్యక్తి ఎవరు? నేను ఒక్కరికి వచ్చి మాట్లాడతాను కానీ ఆ వ్యక్తి ఎవరు అనంటే ఈ వాక్య ఆధార ప్రకారముగా ప్రతి ఒక్క దైవ సేవకుని చెప్తున్న మాట ఏంటంటే ప్రార్థించేవారు అని. మీరు విన్నారా? వినలేదా? వినకపోతే మళ్ళా వినండి. సాధారణంగా ప్రతి దైవ సేవకులు చెప్తున్న మాట ఏంటంటే ప్రార్థించేవారు. దేవుడు ఎవరి కోసం ఎదుగుతున్నారు? ప్రార్థిస్తున్న ఒక వ్యక్తి ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయగలరు. వారు మాత్రమే ప్రాకారమును కట్టగలరు, దిట్టపరచగలరు అనేక లేఖనం నుండి అనేక సందర్భాల్లో దైవజనులు బోధిస్తుంటారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా అదే అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి కావలసినది ఒక్క వ్యక్తి. ఎంతమంది? ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు ఘనమైన కార్యం చేయగలడు. కానీ ఆ వ్యక్తి ఒక్క వ్యక్తి ఎలా ఉండాలంటే దేవుని దృష్టికి తగిన వాడుగా ఉండాలి. అయితే దేవుని దృష్టికి ఏది తగినది, లేకపోతే దేవుని దృష్టికి ఎవరు తగిన వారు? ఈ తగిన వారుగా ఉండగలిగిన వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? ఎలా ఉన్న వారిని దేవుడు తగిన వారుగా ఒక్క వ్యక్తి ద్వారా చూసారా? ఇక్కడ మనం 10 మంది ద్వారా మనం కార్యం చేయగలం. కలిసి చేస్తే మనం ఏదైనా పనులు మనం సాధించగలం అన్నమాట, ఎటువంటి సందేహం లేదు. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు ఒక్క వ్యక్తి నాకు కావాలి. ఒక్క వ్యక్తి ద్వారా నేను కార్యం చేస్తాను. ప్రభువుకు స్తోత్రం. ఎందుకంటే బైబిల్ గ్రంథం దాని లేఖనాలు కొన్ని ఆధారాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఏంటి ఆధారాలు? ఒక్కరు 1000 మందిని, మీలో ఒక్కరు 1000 మందిని తరుముదురు, ఇద్దరు 10,000 మందిని తరుముదురు అన్నారు. దేవుని ప్రజలారా, గత దినాల్లో దైవ వాక్యంలో నుండి మనం అనేక పర్యాలు విన్నాం. అదేంటో తెలుసా? ధైర్యవంతుడి గురించి. ధైర్యము కొన్న ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఇక్కడ మనం చూస్తే దేవుని కొరకు తనను తాను ప్రతిష్ఠించుకున్నవారు, ఒక స్థిరమైన బలమైన నిర్ణయము తీసుకున్న వారి ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. దీనికి ఒక లేఖనం మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథం 119, 112వ వచనం. కీర్తన 119, 112వ చరణం. నీ కట్టడలను గైకొనుటకు నేను నా హృదయమును లోపర్చుకొని ఉన్నాను.
తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, నీ కట్టడలను గైకొనడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ప్రభువా అన్నాడు. నా హృదయంలో నేను స్థిరపరచుకున్నాను, నా హృదయంలో నేను దృఢపరచుకున్నాను, నా హృదయంలో నేను నిశ్చయించుకున్నాను. నేను నా హృదయంలో దాన్ని స్థిరపరచుకుంటూ చెప్పిన విషయం ఏంటంటే, నీ కట్టడలను నేను గైకొంటాను. అయితే నేను తీసుకున్న ఈ యొక్క స్థిరమైన నిర్ణయము ఎంతవరకు అని అంటే, తుది వరకు నిలిచుండే నిత్య నిర్ణయము. దేవునికి స్తోత్రం. దేవుడు ఇటువంటి నిర్ణయము చేసుకున్న వారి ద్వారా కార్యము చేస్తాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నాకు ఒక్కడ కావాలి అని పదాన్ని ఆయన వెతుకున్నప్పుడు, మాట్లాడుచున్నప్పుడు ఆ ఒక్కడు ఎటువంటి వాడు ఉండాలంటే దేవుని వాక్యానుసరముగా నడుచుకున్న వ్యక్తి ఉండాలి. తుది వరకు నిలిచుండే నిర్ణయము అంటే, నీ కట్టడాలను నేను అనుసరించినప్పుడు ఎటువంటి ఆటంకాలు వచ్చినా నేను ఆగను. ఎంతమంది అడ్డంకిచ్చినా నేను ఆగను. ఎన్ని కష్టం వచ్చినా నేను ఆగను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఆగను. ఎన్ని శ్రమలు వచ్చినా నేను ఆగను. నేను నిర్ణయించిన ప్రకారంగానే నీ కట్టడను అనుసరించి నేను నడుస్తాను. ప్రభువుకి స్తోత్రం. సో దేవునికి ఇప్పుడు కావలసిన వాడు ఎటువంటి వాడు? ఒక్కడు అని చెప్తున్న మాటలు ఎలాంటి వారి కోసం ప్రభు వెతుకుచున్నాడంటే, ఎటువంటి కష్టం వచ్చినా నేను ఆగకుండా సాగుతానన్న వారి కొరకు ప్రభు వెతుకుచున్నాడు. మానవ జీవితంలో అనేక పర్యాలు జస్ట్ చిన్న కష్టం వస్తే చాలు అనేక మంది పనులు ఆపేస్తారు. చేయవలసిన పనులు చేయకుండా ఆగిపోతారు. వెళ్ళవలసిన స్థలానికి వెళ్లకుండా ఆగిపోతారు. కొన్ని సందర్భాల్లో క్రైస్తవ సమాజానికి వస్తే ప్రార్థన చేయవలసిన వారు ప్రార్థన చేయకుండా మానేస్తారు. ఆరాధన స్థలానికి వెళ్ళవలసిన వ్యక్తి వెళ్ళరు. ఎందుకు వెళ్ళారని అంటే కష్టం వచ్చింది. ఎందుకు వారు వెళ్ళారంటే వాళ్ళకి సమస్య వచ్చింది. ఎందుకు వారు వెళ్ళారంటే వారు బాధలో ఉన్నారు. ఎందుకు వారు వెళ్ళారు అంటే వారికి ఆర్థికమైన ఇబ్బంది ఉంది. కానీ ఇక్కడ ఇప్పుడు మీకు చూపిస్తున్న వ్యక్తి ఎటువంటి వాడు అంటే, ఇది తుది వరకు నిలిచి ఉండే నిత్య నిర్ణయం. ఎంతవరకు? తుది వరకు. అంటే నా ప్రాణం ఉన్నంత వరకు జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ప్రతికూలత వచ్చినా, వ్యతిరేకత వచ్చినా, కష్టం వచ్చినా, నేను మాత్రం దేవుని ఆజ్ఞను పాటిస్తాను. దేవుని కట్టడలను నేను అనుసరిస్తాను. దేవుడు చెప్పిన వాటిని నేను నెరవేరుస్తాను. ఇలాంటి వారి కొరకు ప్రభు వెతుకుచున్నాడు. అటువంటి వాడు ఒక్కడు అంటే, ఆ ఒక్క వ్యక్తి ద్వారా ప్రభు అంటున్నాడు, నేను దేశాన్ని కాపాడుతాను. ఆ ఒక్క వ్యక్తి ద్వారా నేను ప్రజలను కాపాడుతాను. దానికి స్తోత్రం చెప్తాం ఒకసారి. మరోసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు న్యాయవంతుడు. కానీ మీకు ఒక సువార్త చెప్తాను, దేవుడు న్యాయవంతుడు. ఇక్కడ ఈ 30 వచనంలో మాట్లాడుతుంది ఎవరు? దేవుడే. మీ తల పైకి ఎత్తండి. నేను ప్రశ్న అడిగినప్పుడు తక్కువ జవాబు ఇవ్వాలి. ఓకే, మీ మైండ్ ఎక్కడో పెట్టవద్దు. నేను ఇప్పుడు అడిగాను, ఎవరు జవాబు ఇవ్వలే. మాట్లాడుతుంది ఎవరు? దేవుడు. నాశనం చేస్తానని చెప్పింది వాడు దేవుడే. అదేంటండి దేవుడు నాశనం చేయడం ఏంటి? నేను అందుకే పదం వాడాను, ఆయన న్యాయవంతుడు. తన స్వజనులైనా తన సొంత ప్రజలైనా న్యాయము మాత్రం అని తెలుస్తాడు. న్యాయానుసరముగా మాత్రం ఆయన కార్యం జరిపిస్తాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకముగా వారు పాపము చేస్తున్నప్పుడు సందేహములో దేవుడు వారిని విమోచించాడు. సందేహము లేదు, దేవుడు వారిని విడిపించి తీసుకొచ్చాడు. సందేహము లేదు, దేవుడు వారి కొరకు ప్రవక్తను నియమించాడు. సందేహము లేదు, దేవుడు వారి కొరకు ఆయన న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. సందేహము లేదు, దేవుడు వారి నిమిత్తము ధర్మ విధులను, న్యాయ విధులను, ధర్మశాస్త్రాలను, అలాగే కట్టడలను, విధులను, ఆజ్ఞలను నియమించాడు. సందేహము లేదు, దేవుడు రాజులను ఏర్పాటు చేశాడు. కానీ తన ప్రజలు తనకు వ్యతిరేకముగా పాపము చేసినప్పుడు, తన ప్రజలు తన చిత్తమునకు వ్యతిరేకముగా వారు అన్య దేవతను ఆరాధన చేసినప్పుడు,
తన ప్రజలు దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నప్పుడు దేవుడు న్యాయవంతుడైన వాడు కనుక న్యాయానుసరంగానే తీర్పు తీరుస్తాడు. అందుకే న్యాయపు సింహాసనంలో కూర్చుని ఉండి దేవుడు ఇక్కడ ఏమంటాడంటే, నేను పాడు చేస్తాను. అంటే ఇప్పుడు నాశనం చేస్తుంది, పాడు చేస్తుంది ఎవరు? అసలు నిజానికి కాపాడువాడు ఎవరు? దేవుడే. మరి ఏంటి, కాపాడుచున్న దేవుడే ఇక్కడ నాశనం చేయడం ఏంటి? బిగినింగ్లో ఒక మాట చెప్పాను మీకు ప్రారంభంలో. దేవునిని మనం ఏ కోణములో ఆయన్ని ఆరాధన చేయడానికి వెళ్తామో, ఆయనను ఎలాగో ఊహించుచు ఆలోచిస్తూ మనం ఆయన దగ్గరికి మనం వెళ్తామో, అదే విధముగా దేవుడు మన పట్ల ఆయన కార్యం చేస్తాడు. ఆ విధంగా ప్రత్యక్షమవుతాడని చెప్పారు. సో ఇక్కడ మనం గమనిస్తే ఆయన కనికరము కలిగిన దేవుడు, సందేహము లేదు. ప్రేమ కలిగిన దేవుడు, సందేహము లేదు. ఆయన జాలి కలిగిన దేవుడు, సందేహము లేదు. ఆయన మంచి దేవుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంగ్లీష్లో అంటాడు, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. యెహోవా ఆయన ఎల్లప్పుడూ దయాళుడు, సదాకాలం మంచివాడు. లేఖనం సెలవేస్తుంది. ప్రభుకి స్తోత్రం. మరి అలాంటి దేవుడు ఏంటి ఈ పరిస్థితికి వచ్చింది? ఆయన అంటున్నాడు, నేను పాడు చేయకున్నట్లు, నాశనము చేయకున్నట్లు. అంటే చేసింది ఎవరు? కాపాడాలన్న దేవుడే. బట్ నాశనం చేయడానికి వచ్చినప్పుడు న్యాయానుసారంగా ఆయన చేస్తాడు. కానీ ఈరోజు మీకు శుభవార్త చెప్తాను. ఈ మాట మీ హృదయంలో కానీ మీరు ఉంచుకోగలిగితే, నేను నిజం చెప్తున్నాను, మీరు అనేక విషయంలో విజయం సాధించగలరు. అదేం తెలుసా? దేవుడు కనికరం కావాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మరోసారి చెప్పాలి, ఏం దేవుడు అయినా బిగరగా చెప్పాలి. ఈ పదం కనికరము కలిగిన. పాస్టర్ గారు బైబిల్లో దేవుని మంచితనాన్ని గురించి చాలా స్థలాల్లో చాలా విషయాలు ఉంది కదా. ప్రేమ కలిగిన దేవుడు ఉన్నాడు కదా, ప్రేమతో ఆయన రక్షించవచ్చు కదా. అవును, ప్రేమించినందుకే లోకం నాశనం కాకూడదని తన అద్భుత కుమారుని పంపించాడు. మరి కనికరం ఏంటి? ఆయన దయ కలిగిన వాడు కదా. కష్టంలో ఉన్న వాడిని చూసిన వెంటనే, బాధలు ఉన్న వాడిని చూసిన వెంటనే, శ్రమలో ఉన్న వాడిని చూసిన వెంటనే, అనారోగ్యంతో బాధపడుచున్న వాడిని చూసిన వెంటనే, ఆకలితో ఉన్న వాడిని చూసిన వెంటనే ఆయన కనికరము, ఆయన దయతో, జాలితో వారి పట్ల. కొంతమంది బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువును అడగక ముందే వారిని ముట్టి స్వస్థపరిచాడు. అది ఆయన జాలి. మరి జాలి కలిగిన దేవుడు కదా, కృప కలిగిన దేవుడు కదా. కృప ఏంటి? మనము దేనికి యోగ్యులమో కామో దాన్ని యోగ్యులుగా తీసుకున్నాం. క్రియల మూలములు కానిది ఏదో అదే కృప. కానీ నేను మాట్లాడేది కనికరం. ఎందుకంటే నాకు బైబిల్ దొరికింది. ఇటువంటి పదాలు నిజానికి బంగారం కంటే, మేలిమి బంగారము కంటే కూడా ఇంకా ఉన్నతమైనది, వజ్రాల కంటే కూడా ఇంకా ఉన్నతమైనది. దేవుని స్తోత్రం. ఇంకా బహుమూల్యమైనది, అమూల్యమైనది. ఏంటది? చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. అబ్బా, ఆ వచనం చదివిన తర్వాత, చదివిన తర్వాత ఆ దొరికిన తర్వాత నాలో ఎంత ఆనందం కలిగిందంటే, నేను న్యాయానుసరంగా దేవుని గురించి మాట్లాడుతాను. దేవుడు న్యాయవంతుడన్న దేవుడు న్యాయానుసరంగా నీతిని అనుసరించి ఆయన తీర్చి తప్పు చేసిన వారికి న్యాయానుసరంగా శిక్ష విధిస్తాడు. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్న శుభవార్త ఏంటి అని చెప్పానంటే కనికరము. మరలా చెప్తున్నాను, ఏంటి? అందరూ చెప్పాలి గట్టిగా. ఆయన కనికరము కలిగిన దేవుడు కాబట్టి ఆయనకు మహిమ, ఘనత, ప్రభావములు తరతరములు యుగయుగములు కలుగునుగాక. ఏంటి కనికరంలో ఏముంది? మాస్టర్ గారు కనికరంలో ఏముంది? కనికరంలో ఉంది నాయన. ఏముంది? ఏదో ఉంది, ఏదో ఒకటి ఉంది. కనికరంలో దేవుని గొప్పతనం అక్కడ మనకి ఏదో ఉంది. లేకపోతే ఈ కనికరాన్ని గురించి ఈ పాస్టర్ గారు అంతగా చెప్పరే. అంతగా ఏంటి అసలు ఆ కనికరంలో అసలు ఏముంది? ఒక్క వచనం, మాట ఒకటే,
కానీ అది ఎంతో ఉన్నతమైనది. చూద్దాం ఒకసారి క్రొత్త నిబంధన, పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధన, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రొత్త నిబంధనలోనికి వెళదాం. బైబిల్ తెరుద్దాం. ప్రభువుకి స్తోత్రం. యాకోబు పత్రిక, యాకోబు రాసిన పత్రిక. ఈ ప్రత్యక్షత దేవుడు యాకోబుకి ఇచ్చాడు. ప్రభువుకి స్తోత్రం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. ఇది మనకు తెలిసిందే. కనికరము తీర్పును మించి అతిశయపడును. అది దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ పదాన్ని అందరూ చెప్పండి. కనికరము తీర్పును మించి అతిశయించును. హల్లెలూయా. ఇది అండి నాకు దొరికింది. ఏంటిది? తీర్పును మించి. న్యాయానుసారంగా నేను ఒక్క కోణం కూడా ఎక్కడ తప్పు చేయకుండా కరెక్ట్గా నీతిని అనుసరించి న్యాయానుసారంగా తీర్పు తీర్చున్నాయా? అందుకే నేను న్యాయానుసారంగా తప్పుడు విధానం లేకుండా న్యాయానుసారంగా తీర్పు తీర్చాను, వీడికి శిక్ష విధించాను. మనుషులు కాదు, అబద్ధాలు చెప్పి సత్యాన్ని అబద్ధముగా, అబద్ధాన్ని సత్యముగా మార్పిడి చేసి సాక్ష్యం తీసుకురావడానికి ఇక్కడ దేవుడే ఉన్నాడు. అసలు న్యాయం తీర్చేవాడు దేవుడే. మరి ఇది తిప్పగలిగిన వాడు ఎవరు లేరు, మార్చగలిగిన వాడు ఎవరు లేరు. కానీ పక్కనే వచ్చి అదే దేవునిలో ఉన్న కనికరం ఏమంటుందో తెలుసా? నిజమే బ్రదర్, నువ్వు చెప్పింది కరెక్టే, నీతిని అనుసరించి న్యాయాన్ని అనుసరించి తీర్పు తీర్చే బాగా ఉంది, శిక్ష విధించడానికి రెడీగా ఉన్నాం. కానీ కనికరం పక్కన వచ్చి నిలబడుతున్నట్టంటే ఒకసారి ఆలోచించు నాయన, నీకంటే నేను గొప్పటంటే. అతిశయిస్తుంది, న్యాయం అతిశయిస్తుంది అక్కడ. కానీ న్యాయము కంటే మించి, తీర్పుకు మించి మరొకడు అతిశయిస్తున్నాడు. నువ్వు కదే గొప్ప నేను, ఎందుకంటే ఎటువంటి శిక్ష ఒక వ్యక్తి మీద పడినప్పటికీ కూడా నా కనికరము ఆ శిక్షను తప్పించగలదు. గట్టిగా చెప్పలు కూడా స్తోత్రం. మీకు అర్థం అవడం చాలా కష్టం. అర్థమైన వాళ్ళు మాత్రం మౌనం ఉండలేరు. అసలు ఈ పదం వినినప్పుడు మీరే కాదు, ఈ యొక్క దైవ సాగుతుంది. కానీ నేను దైవజనం గురించి కూడా మాట్లాడుతున్నాను. ఈ వాక్య ప్రత్యక్షత కానీ తెలిసిందంటే వాళ్ళు ఒక స్థలంలో నిలిచి ఉండలేరు, వారు గంతులేస్తారు. పిల్లరా, తీర్పుకు మించి అతిశయించినది దేవుని యొక్క కనికరం. స్తోత్రం కలుగునుగాక. ఇటువంటి కనికరము కలిగిన దేవుడు అక్కడ తీర్పును మించి, తీర్పుతో మాట్లాడుతున్నాడు, నీతిని అనుసరించి మాట్లాడుతున్నాడు, న్యాయాన్ని అనుసరించి మాట్లాడుతున్నాడు. ఏమని? నేను దేశమును పాడు చేయకున్నాడు, నాకొక్కడు కావాలి. ఆ ఒక్కడు ఎవరే ఉండాలి? అమెరికా దేశానికి చెందినవాడే ఉండాలి. ఆ ఒక్కడు ఎలా ఉండాలి? తెల్ల జాతికి సంబంధించిన వాడే ఉండాలి. ఒక్కడ ఎవడు ఉండాలి? ఒకవేళ వీలైతే చైనాకు సంబంధించిన వాడు కావచ్చు, లేదా జపాన్కి సంబంధించిన వాడు ఉండవచ్చు. ఎందుకంటే వారు కొద్దిగా పసుపు రంగు కలిగి ఉంటారు. ఆఫ్రికా దేశానికి మాత్రం చెందినవాడు కాకూడదు, ఎందుకంటే వారు నల్లగా ఉంటారు. ఒక్కడే ఎలా ఉండాలి? ఏ దేశానికి చెందినవాడు ఉండాలి? ఇండియాగా? అసలు ఒక్కడే అరబ్ కంట్రీకి చెందినవాడే ఉండొచ్చా? ఇక్కడ దేవుడు దేశమును కూర్చున్నాక ప్రస్తావన అసలు పెట్టలేదు. దేవునికి కావాల్సింది తెల్లవాడా, నల్లవాడా, ఎత్తుగలిగిన వాడా, లేక చెప్పండి నాకులాగా పొట్టుడా, ఎలాంటి వాడు కావాల్సింది? దేవునికి కావాల్సింది రంగుతో కానీ, ఎత్తుతో కానీ, లేకపోతే పొడవుతో కానీ, ఓకే, భాషతో కానీ సంబంధం లేదు. దేవునికి కావాల్సింది
ఆయన దృష్టికి తగినవాడు. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రం. కనుక ఒక్కడు ఎవడో ఉండాలి, ఎక్కడో వ్యక్తి ఉండాలని మీరు ఊహిస్తున్నారని ఉంటున్నారేమో అని చెప్పేసి అందుకే ఆయా దేశానికి తీసుకెళ్ళాను మీకు నా మాటల్లో. కానీ దేవునికి కావలసిన ఒక్కడు ఎవరో తెలుసా? నీవై ఉండాలని నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువుకి స్తోత్రం. ఆ ఒక్కడే ఎవడే ఉండాలి? బైబిల్ గ్రంథంలో ఒక్క వ్యక్తి ద్వారానే దేవుడు ఎన్నో అద్భుత కార్యం చేశాడు. ఒక్కడి ద్వారా. ఆదామును గురించి మనం వదిలేద్దాం. ఒక్క నోహము ద్వారా దేవుడు ఆ తరము వారిలో ప్రత్యేకంగా వారి కుటుంబస్తులందరినీ ఆయన కాపాడి అతనిలో నుండి ఈ యొక్క ప్రజల సమూహంలో వర్ధిల్లునట్టుగా అభివృద్ధి చెందినట్టుగా నోవాహు ద్వారా దేవుడు కార్యం చేశాడు. ఒక్కని ద్వారా. కానీ నోవహు ఎటువంటి వాడు తెలుసా? నీతిమంతుడు. ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి నీతిమంతుడు. నోవాహు, నువ్వు ఒక్కడేవయ్యా నా దృష్టికి ఈ తరములో, నీ తరములో నువ్వు ఒక్కడే నా దృష్టికి నీతిమంతుడుగా కనబడ్డావు. అందుకే నిన్ను కాపాడుతున్నాను, నీ కుటుంబాన్ని కాపాడుతాను. ప్రభువుకు స్తోత్రం. చెప్దాం ఒకసారి. ఎంతమంది ద్వారా? ఒక్కడే. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. దేవునికి కావాల్సింది ఒక్కడు. ఎటువంటి వాడంటే నీతి కలిగి జీవించిన వాడు. ఇక రెండో వ్యక్తి మీకు చూపిస్తాను. 12వ అధ్యాయంలో ఆదికాండం మనకు కనబడుతుంది. ఒక్కడే రావయ్యా, నువ్వు ఒక్కడే వస్తే నిన్ను నేను అనేక జనములకు ఆశీర్వాదముగా మారుస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఇందులో అబ్రహాము జీవితం గురించి మాట్లాడుతున్నా. అబ్రహాము ఒక్కడే. అతనిని దేవుడు రెండు కోణములు అతని జీవితంలో చూడగలిగాడు. దేవుడు మొదటిది విధేయత. దేవుని మాటకు లోబడ్డా? లోబడలేదా? సో దేవుడు ఒక్క వ్యక్తి ద్వారా, ఒక్కని ద్వారా నేను కార్యం చేస్తానని అంటున్నప్పుడు ఎటువంటి వారు దేవునికి కావాలంటే దేవుని మాటకు చెప్పగలరు, లోబడేవారు, విధేయత చూపిన వారు. అటువంటి వారి ద్వారా దేవుడు దేశాలను కాపాడగలడు, దేశాన్ని విడిపించగలడు, దేశములను రక్షించగలడు, దేశాన్ని తలకిందులు కూడా చేయగలడు ఒక్కడి ద్వారా. సో అబ్రహాము మొదటి కోణం ఏంటి చూపించాలని చెప్పాను మీకు. అందరూ మెలకుగా ఉంటే దేవుని గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నెంబర్ 1 విధేయత. అబ్రహాములో ఉన్న మొదటి విధేయత. రెండోది ఏం తెలుసు? అబ్రహాములో ఉన్నది విశ్వాసం. అందుకే బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుందంటే ఆయన విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. ఏమంటే విశ్వసించిన వారి ద్వారా దేవుడు కార్యం చేస్తారు. అతనికి కావాల్సింది విశ్వసించేవాడు, చెప్పిన మాట నమ్మేవాడు కావాలి. నమ్మకపోతే దేవుడు ఏమాత్రం కూడా దేవుడు కూడా పని చేయలేడు. మీకు చెప్తున్నా జాగ్రత్త వినండి. నీవు కానీ నమ్మకపోతే దేవుడు కూడా పని చేయలేడు. నమ్మితే. కృత నిబంధనలో మనకు చాలా ఆధారాలు ఉన్నాయి. అందులో యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మార్తతో మాట్లాడుతూ ఏమంటాడు? మార్త, యోహాను సువార్త 11వ అధ్యాయంలో అంటాడు, మార్త నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అంటే దేవునికి కావాల్సింది ఆ ఒక్కడు ఎటువంటి వాడు చెప్పాలి? విశ్వాసించువాడు. ఏది పడితే దేవుని విశ్వసించడం కాదు. మన లోకస్తులు, మన దేశస్తులు కూడా విశ్వసిస్తున్నారు. కానీ విశ్వసించవలసింది ఏంటంటే దేవునిని, విశ్వసించవలసింది ఏంటంటే దేవుని వాక్యాన్ని, విశ్వసించవలసింది ఏంటంటే దేవుని మాటలు, విశ్వసించవలసింది ఏంటంటే దేవుని యొక్క వాగ్దానములు నమ్మాలి. విశ్వసించవలసింది ఏంటంటే దేవుడు ఒక్కడే అని, ఒక్కడే ప్రభు అని, ఒక్కడే లోకరక్షకుడిని నమ్మాలి. విశ్వసించిన ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. మీరు గమనించండి, ఆ ఒక్కడే అంటే ఎటువంటి వాడు మీరు చూస్తున్నారు కదా. ఒక్కొక్క విషయం మీ జ్ఞాపకం చేసి తీసుకొస్తాను. ప్రభుకు స్తోత్రం. అరే సో మెనీ టైమ్స్ అనేక సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కానీ అసలు మనం ఏం నమ్ముచున్నాం?
విశ్వసించాడు కాబట్టి అబ్రహాము యెహోవాను నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆదికాండం 15:6 మనం చూస్తాం. నమ్మాడు యెహోవాను. నువ్వు రాబోయే నుండి దీవిస్తానంటే దేవుడు నన్ను దీవిస్తానన్నాడు. దేవుడు నన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానన్నాడు. నీ మూలముగా భూలోకములో ఉన్న వంశములన్నీ కూడా ఆశీర్వదించబడిన సెలవిచ్చాడు. నేను నీకు గొప్ప జనంగంగా చేస్తానన్నాడు. నేను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తానన్నాడు. ఆయన చెప్పారు, ఆయన చేస్తాడు. ఐ బిలీవ్ ఇట్. నేను నమ్ముతున్నాను. అందుకు దేవుడు ఇస్సాకును ఆశీర్వదించింది దేనిని బట్టి తెలుసా? బైబిల్ లేఖనం సెలవిస్తుంది, అబ్రహామును బట్టి దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. దేవుని మాటను నమ్మగలిగిన వారి ద్వారా దేవుడు అనేకులను ఆశీర్వదించినాడు. ప్రభుకు స్తోత్రం, గట్టిగా స్తోత్రం. ఒక్కడే ఆ వ్యక్తి. ఎవరు ఈ వ్యక్తి? దేవునికి విధేయత చూపని వ్యక్తి, అలాగే దేవునిని నమ్మే వ్యక్తి, విశ్వసించిన వ్యక్తి. దేవుని మాటలను, దేవుని వాగ్దానములను, దేవుని యొక్క కట్టడాలను, విధులను కూడా అని చెప్పింది ఆయన ఎందుకు చెప్తున్నా మాకు అనవసరం. ఏం చేయమంటాడు అది కూడా మనకు అనవసరం. ఆయన చేయమన్నది చేయాలంతే. చేయమని చేసేస్తే, నమ్మి చేసేస్తే ప్రభు తన అద్భుత కార్యం చేస్తాడు. ఇంకా ఆధారాలు చెప్పాలా? నేను ప్రతిదానికి బైబిల్ ఆధారాలు చెప్తాను, లేఖనాలను ఆధారాలు చెప్తాను. బూరలు వదండయ్యా అని అంటే మౌనంగా నోరు మూసుకొని ఎప్పుడు కూడా సౌండ్ చేయకుండా మొత్తం ఎరుగు చుట్టూ తిరగండి అన్నాడు. ఎందుకు ప్రభు? అడగవద్దు. ఆయన ఏం చెప్తున్నాడు అది చేయి అంతే. 6 రోజులు తిరగండి అయ్యా, సౌండ్ రాకూడదు, ఎవరు మాట్లాడకూడదు. ఇది ఏం పని? ఒక గోడ చూస్తే అంత ఎత్తుగా ఉంది, అది ఎడపగా ఉంది, బలమైన పెద్ద పెద్ద రాళ్ళతో బండరాయలు తీసుకొచ్చి దాన్ని కట్టేశారు. అటువంటి పడగొట్టడానికి ఏమైనా మిషన్ తీసుకొద్దామని ప్లాన్ చేయకుండా, దాన్ని పడగొట్టడానికి ఏదో ఒక పెద్ద పెద్ద బలమైన ఇనుపుతో తయారు చేయకుండా గుణపాలు తీసుకొద్దామని ప్లాన్ చేయకుండా, పెద్ద పెద్ద ఏంటది సుత్తే, దాన్ని ఏమంటారు, సంథింగ్ ముందు సమెట, పెద్ద పెద్ద సమెటని తీసుకొచ్చి కొడదామని చెప్పకుండా మౌనం కొనండి, గోడ చుట్టూ తిరగండి. మరి 7th డే ఆ రోజు 7 సార్లు తిరగాలి సుమా. ఇది ఏంటండి అసలు? ఈ బాధ పడలేకపోతున్నాం. ముందు ఏమో మాట్లాడకుండా తిరగమన్నారు, మౌనంగా తిరగమన్నారు. ఇప్పుడు 7వ రోజు ఏమో 7 సార్లు తిరగమంటాడు. మరి చివరికి చెప్పేది ఏంటి? 7వ రోజు బోరా ఊదమంటాడు, కేకలేమంటాడు. అసలు ఏంటిది అర్థం కావట్లే. నీకు అర్థం కాదు, నీ తరానికి అర్థం కాదు, నీ బుర్రకు కూడా అర్థం కాదు దేవుడు చేసిన పాపం. ఆయన చెప్పింది చెప్పినట్టుగా కావాల్సింది. అందుకే నమ్మే, ప్రభు చెప్పిన మాట నమ్మిన తర్వాత విధేయత చూపు. ఆయన ఏం చేయమంటాడో అది చేయి అంతే. జరిగిందా? కార్యం జరిగిందా? 7వ దినమున 7 మార్లు తిరిగి వారు బోరలు వేస్తూ కేకలు వేశారు. ఎప్పుడైతే జయం యెహోవాదని అన్నారో జరిగిందా? జరగలేదా? కూలిపోలేదా? సో ఎలాగవుతుంది? అనవసరం. ఆయన చెప్పింది ఫస్ట్ నువ్వు నమ్మే. దేవునికి ఎటువంటి వారు కావాలి? దేవుని మాటకు లోబడి వారు కావాలయ్యా. దేవుడు వెతుకుచుంది అటువంటి వాళ్ళు, మనకు నమ్మేవాళ్ళు కావాలంతే. 1000 మంది ఉండి 10,000 మంది ఉండి నమ్మకం లేకపోతే ఏం ప్రయోజనం? దేవుని మాట మీద నమ్మకం లేకపోతే దేవుడు ఏ పని చేయడు అసలు, ఎంతమంది ఉన్నా. అందుకే దేవుడు అన్నాడు, నాకు కావాల్సింది ఎంతమంది కాదు, నేను కోరుకున్నట్టుగా నా దృష్టికి తగిన వాడు ఒక్కడు కావాలి. అలాంటి వాడు ద్వారా ప్రభు అద్భుత కార్యం చేస్తాడు. ప్రభుకు స్తోత్రం. ఒక్కడే వ్యక్తి యెహోషువ దినాల్లో ఉన్నాడు. యెహోషువ ఒక్కడే ఉన్నాడు, కానీ ఒక్కరి ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ప్రభావితం చేసి, ఆ ఒక్కరి ద్వారా ఇశ్రాయేలు ప్రజలను నడిపించడం మూలముగా, ఆ ఒక్కరి మాటకు ఇశ్రాయేలు ప్రజలందరూ వినుట మూలముగా, ఒక్కడు దేవుని మాట నమ్మాడు, ఆ మాట దేవుని ప్రజలకు తెలియజేశాడు, దేవుని ప్రజలు దాన్ని అనుసరించారు. అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. ప్రభుకు స్తోత్రం. ఎరుకో గోడ కూలిపోయి, స్తోత్రం.
ఇశ్రాయేలు ప్రజలు సంతోషముగా పట్టణంలో ప్రవేశించగలిగారు, దాన్ని స్వాధీనం చేసుకోగలిగారు. ప్రభుకు స్తోత్రం. శత్రువు గోడలన్నీ కూలిపోయాయి. దేవుని ప్రజలు ఘన విజయాన్ని సాధించగలిగారు. కనుక దేవునికి కావలసింది ఒక్కడే. ఎవరు? ఒక్కడెవరు? అమెరికా వాడు. ఎవరు ఒకడు? నీవు కావాలి. ఆ ఒక్కడే నీవు కావాలి. నీవు అయి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్పా మరోసారి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పేవాళ్ళు కూడా నువ్వు ఒక్కడే ఉండాలి. ఒక్కడే నువ్వు గట్టిగా నేను చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఓకే పిల్లరా, ఇంకా మన బైబిల్ గ్రంథంలో మీకు లేఖనాలు చూపించబడి మామూలుగా వ్యక్తుల గురించి మాత్రం వివరించి చెప్తాను. ఒకడే ఉండాలి. ధైర్యం కలిగిన వాడు ఉండాలి. విశ్వాసంలో నుండి వస్తుంది ధైర్యం. ధైర్యం కలిగిన ఒక వ్యక్తి ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. ఎన్ని వేల మంది ఉన్నా ప్రయోజనం లేదు. 40 దినాల వరకు కూడా అక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది. అవతల నుండి పిలుస్తున్నందుకు కూడా పరిగెత్తుకొని వస్తున్నారు. పిలుస్తున్నందుకు చూడటం కాదు, ఆ ఎత్తుగా నిలబడి ఉన్న గొలియాతును చూసి అందరూ భయపడిపోతున్నారు. అది ఎలాగుంది తెలుసా? సిచ్యువేషన్ మీకు చెప్పాలా? వివరించి చెప్తాను వినండి. సిచ్యువేషన్ ఎలాగుందంటే, సముద్రం నుండి అలాగ బలంగా గాలి అలా వీస్తుండగా అలలు అలాగ ఎత్తుగా ఇలాగ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళా అంటే ఏం జరుగుతుందంటే, పిలుస్తున్నందుకు కూడా ఒక దీనిలాగా అలల్లాగా కెరటల్లాగా అలాగ ఎత్తుకు వచ్చిన వెంటనే ఈ సముద్ర తీరంలో వాళ్ళు వారు ఏం చేస్తారు? అమ్మమ్మ అలలు వచ్చేస్తుందని చెప్పి పరిగెత్తి వెనక్కి వెళ్ళిపోతారు. అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఇశ్రాయేలు ప్రజలు ఎగ్జాక్ట్గా అదే చేస్తున్నారు. అది వచ్చిన వెంటనే వాళ్ళు వచ్చిన వెంటనే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు వస్తున్నారు ఇశ్రాయేలు. ఇదే 40 రోజులు ఈ యుద్ధం జరిగింది. కానీ మనకు తెలుసు దావీదు వచ్చాడు. దావీదు దేవుని మీద నమ్మకం ఉంచినవాడు, దేవుని మీద విశ్వాసం ఉంచినవాడు, దేవుని మీద ఆధారపడినవాడు, దేవుడే యుద్ధము చేయగలని నమ్మగలిగిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆయనకి విశ్వాసం ఉన్నది కాబట్టి ఆయన ధైర్యం కలిగిన వాడు. దేవుని స్తోత్రం. అందుకే ప్రభు ప్రతి స్థలాల్లో కూడా మోషే ద్వారా కావచ్చు, లేకపోతే యెహోషువ ద్వారా కావచ్చు, ఆయా వ్యక్తులతో కావచ్చు, ఆయన ఎప్పుడు మాట్లాడేవాడు ఏంటంటే, ధైర్యం తెచ్చుకో, భయపడకుము, ధైర్యం తెచ్చుకో. ప్రభుకి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్తాను. ధైర్యం తెచ్చుకో. అందుకే ఈయనేం తెచ్చుకున్నాడు? ఆయన గొలియాతును చూసి భయపడలేదు, ధైర్యం తెచ్చుకో. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళాడు. దేవుడు కార్యం చేశాడా? ధైర్యం అంటే ఇప్పుడు దేవుడికి ఎటువంటి వాడు కావాలి? ఇప్పుడు దావీదు కంటే బలవంతులు, దావీదు కంటే ఎత్తు కలిగిన వాడు, దావీదు కంటే యుద్ధ నైపుణ్యత కలిగిన వారు ఇశ్రాయేలు సైన్యంలో బోల్డ్ మంది ఉన్నారు. వారు అన్నలే ఉన్నారు. కానీ ఏం ప్రయోజనం? దేవునికి ఎటువంటి వారు కావాలి? చెప్పాలి అందరూ. సువార్త చెప్పాలన్నప్పటికి ఎలాంటి వాళ్ళు ఉండాలి? ఏంటయ్యా ఇక్కడికి వచ్చారు ఏంటి? లేదు సార్, వెళ్ళిపోతాం సార్. రాజ్యాంగ నియమాలు కూడా మనం ఎరిగి ఉండాలి. ఏదో ఒక రోజు చెప్తాను. సర్వీస్ టైంలో మనం ఒక వాక్యమే, దేవుని వాక్యం అవసరం కాబట్టి వాక్య ధ్యానం చేస్తాం. మరి ఏదో ఒక రోజు రాజ్యాంగ నియమ ప్రకారముగా సమస్త ఎరిగిన వాడు ధైర్యం ఉంటాడు. ఎవడైతే ఇక్కడికి ఎవరు నిన్ను రమ్మన్నాడు, ఇక్కడికి వచ్చి సువార్త చెప్పడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు, ఎవరి దగ్గర మీరు పర్మిషన్ తీసుకొచ్చారు అని అడిగిన వారు ఉంటే వారికి తిరిగి నువ్వు ప్రశ్న అడగవలసిన విషయం ఏంటంటే, నన్ను అడగడానికి నీకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఒక వ్యక్తి మరొకరిని అడిగాడంటే దానికి ఏముండాలి? అధికారం ఉండాలి. అడగడానికి ఎవరికి అధికారం ఉంది?
తెలుసా? ఎవరికి అధికారం ఉంది? ఎవరికంటే అధికారులకు అధికారం ఉంది. మనం తిరిగి అడగాలి. ఓకే, ప్రభు స్తోత్రం చెప్తాం. దీనికి ఏముంటుంది? ధైర్యం ఉంది. సుప్రీలారా, ప్రభువుకు కావలసిందంతా ధైర్యవంతులు. ఒక్కడే ఎవరు? ధైర్యం కలిగి. అది సువార్త ప్రకటించే విషయంలో కావచ్చు, అట్లా పాడడానికి కూడా ధైర్యం ఉండాలి కదా, ప్రార్థన చేయడానికి కూడా ధైర్యం ఉండాలి కదా, సాక్ష్యం చెప్పడానికి ధైర్యం ఉండాలి కదా. అందుకే ప్రభు అన్నాడు, ఆయనను పరిశుద్ధాత్మని మీదికి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు అప్పుడు శక్తి మీకు వస్తుంది. అంతే, శక్తి వచ్చిన వెంటనే బలంగా నిలబడతారు. అప్పుడు నా కొరకు మీరు సాక్షులై ఉంటారు. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా స్తోత్రం. ప్రభువు కావాల్సింది. ఇంకా ప్రభువు కావలసిన వారు, ఆ ఒక్కడే కావలసిన వ్యక్తి ఎలాగుండాలి? దైవ చిత్తమునకు తన్ను తాను అప్పగించుకున్నవాడు. ప్రభువు ఏం చేయమంటే అది చేసేవాడు ఉంటాడు. వారిలో ప్రత్యేకంగా మనకు నిర్గమకాండం 3వ అధ్యాయంలో కనబడతాడు. ఈయన ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు లక్షల కొలది ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా 400 సంవత్సరాల బానిసత్వం నుండి విడిపించి తీసుకురాగలిగాడు. ప్రభు కావాల్సింది ఎటువంటి వారు? ఒక్కడే. అయ్యా, నా పరిస్థితే బాగాలే, నా కుటుంబ పరిస్థితే బాగాలే, నా ఉద్యోగాలు ఊడిపోయి నేను వచ్చాను, నేనేం చేయగల? ఇప్పటికీ అసలు కుటుంబ సభ్యులు కూడా లేకుండా ఉన్నాను, నాకు ఇంకా పెళ్లి జరగలేదు. నాకు కాదండి, నేను మాట్లాడుతున్నంతా మోషని గురించి. ఆయన ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వచ్చినప్పటికి పెళ్లి అయింది దానికి? అవలేదు కదా. మిద్యాన్ దేశంలో కదా దానికి పెళ్లి అయింది. నేను అందుకు చెప్తున్నాను. ఆయన అంటున్నాడు, అసలు మీరు అనుకోవచ్చు ఏమని, నేనేం చేయగలనండి? ఒక దేశం నుండి పారికి వచ్చేసిన వ్యక్తి నేనేం చేయగలను? ఎందుకు పారికి వచ్చాడు? భయంతో వచ్చేసాడు. తనకి ఎవడు చంపేస్తాడని భయంతో వచ్చేసాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. మీ కళలో పైకెత్తండి. సారీ, ఇటువైపు చూస్తూ వినండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేసుకుంటారు? చివరికి వచ్చి కనికరపడి దయతో, సరే ఎలాగొచ్చావు కదా రారమ్మ అని ఇంటికి చేర్చి, సరే పని పడలేదు కదా అని చెప్పి ఒక పని అప్పగించాడు. ఏ పని? పెద్ద ఉద్యోగమా? గొర్రెలు కాసు వెళ్ళారు, గొర్రెలు కాయ. ఈ పని చేస్తున్నవాడు ఈయన. నీవన్నీ మీకు ఎందుకు వివరించి చెప్తున్నానంటే, నా పరిస్థితే బాగులే, నా బ్రతికే బాగులే, నేను ఎక్కడో వచ్చి నాకు ఇల్లు ఒకరు లేకుండా ఎవడో దగ్గరికి పోతే ఏదో కనికరపడి చిన్న పని అప్పగిస్తే మందరు కాసుకుంటున్నాను, నేనేం చేయగలను? మోసే కానీ ఇటువంటి భావన ఆలోచన కలిగి ఉంటే దేవుడు మోసే ద్వారా ఏ పని చేయడు. ఆయన అలాంటి వాడు ఉంటాడు. మోసే మిగిలిన వాళ్ళ మాట కూడా మాట్లాడాడు, ప్రభు నా వల్ల నాకు మాట్లాడడం అసలు రాదు ప్రభు అని కూడా అనేసి. కానీ ప్రభు మరలా బలపరిచి, ఆయన మంచి దేవుడు కదా, ఆయన మరలా బలపరిచి, సరే నన్ను ఓకే ప్రభు నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇప్పుడు వెళతాను, నేను తోడుగా ఉంటానన్నాడు కాబట్టి నేను వెళతాను ప్రభు. ప్రభువు మాట్లాడిన తరువాత, ప్రభువు బలపరిచిన తరువాత, ప్రభు ధైర్యపరిచిన తరువాత, ప్రభువు ప్రోత్సహించిన తరువాత ఏ వ్యక్తి అయితే దానిని అంగీకరిస్తాడో వారి ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. సందేహం లేదు నీకు బలహీనత ఉండవచ్చు, సందేహం లేదు నీ కుటుంబ పరిస్థితి బాగోలేదు, కానీ దేవుడు మాట్లాడినప్పుడు ప్రభు మాటను పట్టుకోవాలి, ఆయన మాటకు అంగీకరించాలి. ప్రభు నువ్వు చెప్పినట్లు చేస్తానన్నాడు. అటువంటి వారి ద్వారా దేవుడు గొప్ప కార్యం చెప్పాలి. హల్లెలూయా. సో దేవునికి కూడా కావాల్సింది ఎలాంటి వారు? ఒక్కడే.
కానీ ఇటువంటి వాడు చెప్తున్నాను. ఎంతమంది రాసుకుంటున్నారు? ఎక్కువ సమయం తీసుకోను. జస్ట్ ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడతాను. మరో వ్యక్తి ఈయన ఆదికాండంలోనే ఈయన కూడా ఉన్నాడు. 37వ అధ్యాయంలో ప్రత్యక్షం అవుతాడు. దర్శనం ఇవ్వడం కాదు, కనబడతాడని చెప్తాను. ఈయన ఎవరంటే దేవుని యందలి భయభక్తి కలిగిన వాడు. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఈరోజు దైవ వాక్యము నుండి మీకు తెలియజేస్తున్న ప్రతి ఒక్క మాట ఒక్కడే. కానీ ఆ ఒక్కడే ఎటువంటి వాడని విషయాన్ని మొదలుపెడతాం. తన జీవితంలో ఇహలోక సంబంధమైన ఎటువంటి శోధనలు వచ్చినా శోధనల్ని కూడా ప్రక్కన పెట్టి దాన్ని త్రోసివేసి దేవునందు భక్తి కలిగి జీవించే విషయంలో శ్రమ కలిగిన, దేవునందు భక్తి కలిగి జీవించే విషయంలో నిందలు వచ్చిన, దేవునందు భక్తి కలిగి జీవించే విషయంలో చెరసాల వచ్చిన నేను దాన్ని అంగీకరిస్తాను. కానీ దేవునందు మాత్రం నేను భయభక్తి కలిగి జీవిస్తానన్న ఒక్క యోసేపు ద్వారా దేవుడు అనేక దేశములకు ఆశీర్వాదకరంగా ఉంచగలిగాడు. నేను అనేక పర్యాలు చెప్పాను, బైబిల్ అది రాయబడి ఉండదు. యోసేపు కేవలం తన అన్నదమ్ములకు కుటుంబస్తులకు మాత్రం ఆశీర్వాదకరంగా లేడు. యోసేపు తన కుటుంబ సభ్యులందరికీ, రక్త సంబంధులందరికీ అదే సందర్భాలలో ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరికీ, అనగా ఐగుప్తు దేశమంతటికి ఆయన ఆశీర్వాదకరముగా ఉన్నాడని చెప్పాను. గత దినాల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఇక మరో విషయం ఏంటి తెలుసా? కేవలం ఐగుప్తు దేశానికి మాత్రము కాదు, ఇరుగు పొరుగు దేశములకు కూడా ఆయన ఆశీర్వాదకరంగా ఉండగలిగాడు. ఎంతమంది? ఒక్కడే. కానీ ఒక్కనిలో ఏముంది? దేవుని గూర్చిన భయము, భక్తి. ప్రభుకు స్తోత్రం చెప్పాలి గట్టిగా. మరోసారి గట్టిగా స్తోత్రం చెప్తాం. ఈ దైవ భయము కలిగి, దైవ భక్తి కలిగి జీవిస్తున్న వారి ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయగలడు. అనేకులకు ఆశీర్వాదకరంగా. అంటే ఎక్కడి నుండి రక్షించగలిగాడు ప్రజలను? తన కుటుంబస్తులందరినీ, రక్త సంబంధాలందరినీ కూడా కరువులో నుండి కాపాడగలిగాడు. ఐగుప్తు ప్రజలందరినీ కూడా కరువులో నుండి కాపాడు. మీరు ఏమనుకుంటారు? ఒకరోజు అనుకుంటున్నారు ఏంటి? ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి? కరోనా అయితే వచ్చింది. కరోనా వైరస్ వచ్చి ఎన్ని సంవత్సరాలు 2019లో ప్రారంభమై ఇప్పుడు 2 సంవత్సరాలు గతించి 3వ సంవత్సరం రన్ అవుతుంది. ఓకే, ఈ 3వ సంవత్సరం మనకు వచ్చినప్పటికీ ఆర్థిక వ్యవస్థ, దేశంలో, ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పడిపోయింది. ఎన్ని సంవత్సరం? మొత్తానికి రెండు సంవత్సరాల వరకు, 2 సంవత్సరాల వరకు చెప్పాలంటే, గట్టిగా చెప్పాలంటే 1 year అస్సలే పనులు లేకుండా పూర్తిగా బాధ కలిగి, అయినా మధ్యలో అక్కడక్కడ ఇది ఉన్నా ఏదో కూడా పనులు చేసుకోవడం వల్ల జరిగేది. మధ్యలో పూర్తిగా ఆగిపోయింది. మేబీ 6 months అనుకుంటా. పూర్తిగా ఒక్కడు కూడా బయటికి వెళ్ళకుండా, ఏ పని లేకుండా ఆగిపోయింది. మేము ఒకవేళ 6 months అనుకుంటాను, 6 నెలలు. కానీ ఏదో విధంగా అక్కడక్కడైనా సరే చిన్న పనులు చేయడం అందులో జరిగింది. తర్వాత 2020 ఎండింగ్ వచ్చినప్పటికీ కొద్దిగా నెమ్మదిగా పనులు చేయడం పెరిగింది. 2021 వచ్చినప్పటికీ ఇంచుమించు స్వాతంత్రం కలిగి, ఆ తర్వాత మీరు బస్సులో వెళ్ళిపోవడానికి అవకాశం వచ్చింది. మాకు కూడా బస్సులో తిరగడానికి, ఆటోలో తిరగడానికి, బైక్లో తిరగడానికి అవకాశం కలిగింది. అంటే ఇప్పుడు అందరూ, నేను చెప్పే విషయం ఏంటంటే, కరోనా వచ్చి ఏం చేసిందని కాదు, కరోనా వచ్చి కరువు తీసుకొచ్చింది. ప్రజలలో ఆర్థిక వ్యవస్థను పూర్తిగా పడిపోయింది. ప్రజలందరూ కూడా ఆకలిని అనుభవించారు, ఇబ్బందులు అనుభవించారు, ఇరుకుల్ని అనుభవించారు. కానీ యోసేపు కాలంలో 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 7 సంవత్సరాల కరువు.
7 సంవత్సరముక కరువు కాలంలో కూడా ప్రజలకి ఎటువంటి కొరతలు రాకుండా ప్రజలందరినీ, తన జనులను, తన దేశ ప్రజలను, ఐగుప్తు ప్రజలను, ఐగుప్తు ఇరుగు పొరుగు దేశాలని కూడా కరువులో నుండి తప్పించగలిగింది, రక్షించగలిగింది, కాపాడగలిగింది, ఆహారం ఇవ్వగలిగింది ఒక్క వ్యక్తి ద్వారా. చెప్పండి, ఏ వ్యక్తి? ఎవరది? దేవుని యందు భయభక్తి కలిగి. ప్రభువుకు స్తోత్రం. సో దేవుడు కూడా ఇక్కడ మాట్లాడుతుంటాడు, నేను ఒక్కరి ద్వారా, ఒక్కడు నాకు తగిన వాడు ఒక్కడు ఉంటే నేను దేశాన్ని కాపాడుతాను. ప్రభువుకు స్తోత్రం. సో దేవునికి ఎలాంటి వారు కావాలి? నీతిమంతుడు కావాలి. దేవుని మాటకు విధేయత చూపువాడు కావాలి. విశ్వాసం కలిగిన వాడు ఉండాలి. ధైర్యం కలిగిన వ్యక్తి ఉండాలి. నెక్స్ట్, తన బలహీనతను ఏమాత్రం చూసుకోకుండా, బలహీనతలు ఉన్నా, కష్టాలు ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ప్రతికూలత ఉన్నా ప్రభువు చెప్పాడు కాబట్టి అంగీకరించిన దేవుని స్తోత్రం. నెక్స్ట్, దేవుని యందు భయము భక్తి కలిగిన. ఇంకా బైబిల్లో చాలా విషయాలు మనం చెప్పవచ్చు. నేను మీకు తెలియజేసిన విషయం అడుగుతాను. దేవునికి కావాల్సింది ఇటువంటి వాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు కావాలి. యేసుప్రభు ఆయన లేనిదే సబ్జెక్టు లేదు అసలు. తండ్రి చిత్తమును, ఎందుకంటే తండ్రి అయిన దేవుడు అన్నాడు, నాన్న దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా, దేశం కాదు ప్రపంచ మానవులందరినీ కూడా రక్షించడానికి నాకు ఒక్కడు కావాలి. వాళ్ళు రక్షించాలనుకుంటున్నాను కానీ నాకు వాడు కావాలి. అయితే నేనున్నా, నన్ను యేసు ప్రభు వారు తను తాను ఆయన నేను వెళతానని వచ్చానని ఎక్కడ రాయబడిందా? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనం ఏమంటుంది తెలుసా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపమై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. వినండి, తను తాను రిక్తునిగా చేసుకొనెను. ఇది క్రీస్తు మనసు. అంటే ఎవరు చేసిన పని? అంటే తండ్రి నాన్న ఇలా జరగాలి రాబో అన్నప్పుడు దానికి ఎవరు అంగీకరిస్తున్నారు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ప్రతిదీ కూడా ఓకే, ఇలా వెళ్ళడానికి నేను రెడీ అన్నవాడు ఎవరు? యేసు ప్రభు. తర్వాత ఆయన మరణము వరకు, అనగా శిలువ మరణం వరకు విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పాను కదా, బైబిల్లో ఇంకా చెప్పాలంటే అనేక లక్షణాల గురించి రాయబడి ఉంటారు. కానీ యేసు ప్రభుత్వం నేను ఈ యొక్క సబ్జెక్ట్ ఈరోజు నేను ముగించాలనుకుంటున్నాను. ఆయన తండ్రి చిత్తము నెరవేర్చడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అటువంటి వాటి ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కాపాడతాడు ప్రజల్ని, విడుదల చేస్తాడు ప్రజల్ని, సహాయం చేస్తాడు ప్రజల్ని, దీవెనకరంగా దేవుడు మార్చేస్తాడు. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. It is not only prayer. We must be a person of prayer. మనము మెన్ ఆఫ్ ప్రేయర్, మెన్ ఆఫ్ ఉమెన్ గా ఉన్న ప్రేయర్ చేసే మనిషిగా, ప్రేయర్ చేసే పురుషునిగా, ప్రార్థన చేసే స్త్రీగా ఉండాలి. సందేహం లేదు. ప్రార్థించే వారి ద్వారా దేవుడు అద్భుత కార్యం చేస్తాడన్న మాట మనం గత కాలంలో విని వచ్చాము. yes, it is true, but at the same time అదే సమయంలో దేవునికి కావాల్సింది ఒక్క వ్యక్తి, ఇటువంటి వాడు నీతిమంతుడు, దేవుని మాటకు లోబడిన వాడు, దేవుని మాటకు విశ్వసించిన వాడు, ధైర్యవంతుడే ఉండాలి.
ఆ, ప్రభువు సెలవిచ్చినప్పుడు దాన్ని అంగీకరించిన వాడు ఉన్నారు. భయపడుతూ తెలియదు దేవుని చిత్తమును నెరవేర్చువాడే ఉన్నారు. ప్రభువు స్తోత్రం. వీరి ద్వారా ఒక్కడే కనిపెడుతుంది. యేసు ప్రభు ఒక్కడ 10 మంది ఒక్కడే, కానీ ఒక్కడే కార్చిన రక్తం చేత సర్వమానవులకు కూడా విమోచన కార్యాన్ని దేవుడు జరిపించాడు. ఎప్పటి నుండి ఆయన 2000 సంవత్సరాల క్రితం బలియాగం చేయబడిన ఆ బలియాగం అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రక్తము తాజాగా ఇంకా పనిచేస్తున్నాయి. ఇక లోకం ఉన్నంత వరకు కూడా యేసు రక్తము సజీవంగానే పని చేస్తుంది. అది తుడుస్తూనే ఉంటుంది, అది కడుగుతూనే ఉంటుంది, అది పరిశుద్ధపరుస్తూనే ఉంటుంది. ఎందుకంటే యేసు రక్తమునకు జీవము కలదు, జయము కలదు. దేవునికి స్తోత్రం. గత కాలంలో దేవుని వాక్యం నుండి మీకు జ్ఞాపకం చేస్తూ ఏం చెప్పాడంటే, అపవాది కార్యమును లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అపవాది చేసిన పనేంటి, కార్యాలేంటి? పాపాన్ని లయపరచడానికి యేసుప్రభువు వారు కల్వరి శిలువలో తన రక్తమును చెందించాడు. కాబట్టి దుష్టుడు మొదట తీసుకొచ్చి పాపం అన్ని కూడా పోగు చేసి ఒక శ్రైన పెట్టిన దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. యేసుక్రీస్తు యొక్క శరీరం నుండి కాచిన ఒక్క రక్తపు బొట్టు చాలు, ఈ పాపము మోతాదు ఎంత అయినా సరే అవన్నీ కాల్చి పడేస్తాడు, అవన్నీ తుడిచి పడేస్తాడు, దాని యొక్క చిహ్నము లేకుండా చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సో ప్రభు కావాల్సింది ఒక్కడే. ఆ ఒక్కడే ఎవడే ఉండాలి చెప్పాలి, అందరూ గట్టిగా చెప్పాలి. స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు మనం ప్రార్థన చేయబోతుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రభు లేదు ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు నా సహాయం మా సంఘంలో నుండి ఇటువంటి వారిని లేపు ప్రభు, మా పట్టణంలో నుండి అటువంటి వారిని లేవనెత్తు ప్రభు, మా రాష్ట్రంలో ఉండి మా దేశాల్లో ఉండి దేవా నువ్వు కోరుకున్నటువంటి ఆ ఒక్కరిని నేను ఒక్కరిలో ఒక్కడిగా ఉంటున్నట్టు కూడా నీ కృప చూపాలి. ప్రేమలో మా తండ్రి, నీవు నా హృదయంలో పుట్టిన భారాన్ని నీ ప్రజల ముందు చూడాలి. నీ మాటలు ఇచ్చిన ప్రతి ఒక్కరు, అలాగే ప్రభా ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరు, వింటున్న ప్రతి ఒక్కరు జీవితాలు కారణం జరగచ్చు. నీ వాక్యము సజీవమైనది కనుక ప్రతి ఒక్క హృదయము నాయన లోతులో ప్రవేశించి నాయన లోతులుగా ఫలింపచేయునుగాక. నీ వాక్యము ద్వారా నువ్వు సెలవిచ్చిన రీతిలో నువ్వు కోరుకున్నటువంటి నువ్వు ఆశించిన ఆ ఒక్కడుగా ప్రతి ఒక్కరూ లేవనెత్తబడేటట్లుగా నీ మహిమ కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు, సంఘముఖ క్షమాభివృద్ధి కొరకు, నశించిన ఆత్మల యొక్క రక్షణ కొరకు నాయన ఒక్కరిని లేవనెత్తండి. దేశంలో కాపాడగలిగినటువంటి ఒక్కరిని లేవనెత్తండి. యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.